మహిమ. మదురై మంటపంలో 7 రాణులతో కూడిన ఒక రాజు విగ్రహం ఉంది. దాన్ని తిరుమల నాయకన్ మూర్తి అని అంటారు. ఆ రాజు తన రాణులతో కలిసి తన విగ్రహాన్ని చెక్కించుకోవాలి అనుకుని శిల్పిని కోరాడు. సుమనతీర్య ఆచార్య ఆ శిల్పి పేరు. ఆ శిల్పి 6 రాణుల విగ్రహాలను, రాజు విగ్రహాన్ని చెక్కాడు. పట్టపురాణి విగ్రహం చెక్కుతూ ఉండగా మోకాలి మీద పెచ్చు ఊడిపోయింది. వెంటనే నీలకంఠ దీక్షితులు అనే మంత్రిగారి వద్దకు వెళ్ళి, మంత్రిగారు, విగ్రహాలన్నీ బాగా వచ్చాయి, పట్టపురాణి విగ్రహం మోకాలి వద్ద పెచ్చు ఊడిపోయింది, ఎంత జాగ్రత్తగా చెక్కినా అది అలా పెచ్చు ఊడింది, ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు అని అడిగాడు. మంత్రి నీలకంఠ దీక్షితులు మౌనంగా ధ్యానము చేయగా అతని దృష్టికి రాణి మోకాలికి పుట్టుమచ్చ ఉన్నట్లు తెలిసింది. ఆ విషయం శిల్పికి చెప్పి, అది నీ తప్పు కాదు, రాణికి మోకాలికి పుట్టుమచ్చ ఉందని మీనాక్షి అమ్మ తెలిపింది అని చెప్పి పంపాడు. విగ్రహాలు పూర్తయినాక రాజుగారు వచ్చి తన విగ్రహం, 6 రాణుల విగ్రహాలను చూశాడు. పట్టపురాణి విగ్రహాన్ని పదే పదే పరిశీలించాడు. మోకాలి కింద మచ్చ చూసి ఎందుకలా చెక్కావని అడిగాడు. శిల్పి భయపడి మంత్రిగారు చెప్పగా చెక్కాను అని చెప్పాడు. రాజుకు చాలా కోపం వచ్చింది. మంత్రి కళ్ళు తీయించాలి అనుకున్నాడు. ఆ సమయంలో మంత్రి అమ్మవారి ధ్యానములో ఉన్నారు. రాజు కోటకు వెళ్ళి భటులను పిలిచి మంత్రిని బంధించి తీసుకుని రమ్మని పంపాడు. భటులు వచ్చి, మిమ్మల్ని బంధించి తీసుకుని రమ్మని రాజుగారు చెప్పారు అని మంత్రికి చెప్పారు. మంత్రినైన నన్ను ఎందుకు బంధించాలని అనుకున్నారు అని ధ్యానంలో చూశాడు. రాణిగారికి మోకాలుపై మచ్చ ఉన్నదని చెప్పడం వల్ల తన కళ్ళను కాల్చివేయడానికి పిలుచుకుని రమ్మన్నారని తెలిసింది. నిజం చెప్పినా రాజు నమ్మే పరిస్థితిలో లేడని, రాజు వల్ల కాకుండా అమ్మవారి అనుగ్రహంగా ఆ శిక్షను అనుభవిస్తాను అనుకున్నాడు. హారతి ఇస్తున్న కర్పూరాన్ని 2 కనురెప్పలపైన పెట్టుకున్నాడు. అమ్మవారి అనుగ్రహం వల్ల చల్లగా ఉంది, కానీ కళ్ళు 2 పోయాయి. వెంటనే బయటకు తడుముకుంటూ వచ్చి, మీ రాజుగారు వేయమన్న శిక్ష నేనే వేసుకున్నాను, వెళ్ళి రాజుకు చెప్పండి అని అన్నాడు. అప్పటికి కోపం కొంత చల్లారిన రాజు, నేను మనసులో అనుకున్న శిక్ష ఎలా తెలుసుకున్నాడో అలానే మహారాణి మచ్చ గురించి కూడా తెలుసుకుని ఉంటాడు. అతను పరమ భక్తుడు, ఎంత తప్పు చేశాను అని పరుగున మంత్రి ఇంటికి వచ్చాడు. నా వల్ల ఎంత పొరపాటు జరిగింది అని వాపోయాడు. అప్పుడు మంత్రి, నాకు ధ్యానంలో అమ్మవారు మహారాణి మచ్చ గురించి తెలిపింది, అందువల్లనే నేను శిల్పికి చెప్పాను అని చెప్పాడు. రాజుగారు మంత్రిగారి కాళ్లపై పడి, మీరు ఎలాగైనా తిరిగి చూడాలి, లేకపోతే తను చేసిన తప్పు వల్ల, పాపం వల్ల నేను కాలిపోకముందే అమ్మను ప్రార్థించి తిరిగి మీ కళ్ళను పొందండి అని వేడుకున్నాడు. అప్పుడు మంత్రి నీలకంఠ దీక్షితులు ఆనంద సాగర స్తవం చెప్పాడు. అమ్మ పాదాల వర్ణన చేసేటప్పుడు, అమ్మ నీ పాదాలు నా ఎదురుగా ఉన్నా చూడలేని గుడ్డివాడిని అని అంటూ ఉండగా అతనికి కళ్ళు వచ్చాయి. ఇప్పటికీ మదురైలో రాజు 7 రాణుల విగ్రహాలు పట్టపురాణి మోకాలు మచ్చతో కనిపిస్తారు. అమ్మవారి కరుణ అటువంటిది.